రైట్. హర్మూజ్ జలసంధిని తెరవాలని ఏదైతే డిమాండ్ ని ప్రకటించిందో దీన్ని తిప్పికొడుతూ కూడా చుక్కలు చూపిస్తోంది ఇరాన్. సో ఏం చేసింది అని తీసుకుంటే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి యుద్ధము ఆగిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. సో ఈరోజు సంధి కుదరలేదు, పాకిస్తాన్తో చర్చలకు వెళ్ళలేదు. అయితే హర్మూజ్ కి సంబంధించిన జలసంధి మీద ఓడలు, నౌకలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఏవేవి ఏ రూట్స్ లో వెళ్తూ ఉన్నాయి, ఎన్ని ఓడలు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఓడలు అక్కడ ఉన్నాయి ఇంకాను ఓడరేవులో. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ట్రాకింగ్ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పరికరాలని వాళ్ళు గాలిలోకి పంపించడం జరిగింది రూట్ మ్యాపింగ్ కోసము. సో ఇలాంటి పనికి మాలిన పని చేసిన అమెరికాకి ఇరాన్ చాలా గట్టి దెబ్బనే ఇచ్చింది. స్ట్రోక్ నుంచి మళ్ళా కోలుకోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. వీడు పంపించిన దాని ప్రత్యేకతలు ఏంటి, అసలు నౌకల ట్రాఫిక్ ని తెలుసుకునేందుకు అమెరికా పంపిన విలువైన అత్యాధునిక డ్రోన్, దాని కాస్ట్ ఎంత తెలిస్తే రియల్లీ షాక్ అవ్వాలి మనం. 1852 కోట్ల రూపాయల డ్రోన్. సో ఈ డ్రోన్ ని ఏమీ కాకుండా సింపుల్ గా కొట్టేసింది. ఇది పూర్తిగా హార్మూజ్ మీద ఏమేమి ఉన్నాయి అనే మొత్తం దీన్ని రూట్ మ్యాపింగ్ అంతా కవర్ చేసేసుకుని తిరిగి రిటర్న్ అవుతూ ఉన్న టైంలోని కరెక్ట్ గా దాన్ని కొట్టిపడేసింది. సో డ్రోన్ అయితే లాస్ అయిపోయింది అమెరికా. సో ఎన్ని దెబ్బలు తిన్నా కూడా అమెరికాకి నిజంగానే సిగ్గు ఎగ్గు లేకుండా మరలా అదే ప్రయత్నం చేస్తూ ఉంది. సంధి కుదుర్చుకుంటే అయిపోతుంది, యుద్ధం అక్కడితో ఆగిపోతుంది, పరిణామాలన్నీ మారుతాయి అండ్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దెబ్బపడే అవకాశం ఉండదు. ఇప్పటికే ఇజ్రాయెల్ మాట విన్న అమెరికాకి పూర్తిగా ఎకనామికల్ గా కూడా లాస్ అవుతూ వస్తూ ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఇంకా ఇలాంటి పనికిమాలిన ప్రయత్నాలు చేస్తూ ఇటువంటి దెబ్బలు తింటూ ఉంది. సో ఇది మరలా వాళ్ళకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పుకోవాలి. సో అమెరికా నేవీకి చెందిన నిఘా డ్రోన్ MQ-4C ట్రైటాన్ అత్యంత ఖరీదైన విమానము కమ్ డ్రోన్ ఇది. సో విమానం షేప్ లో ఉన్న ఒక డ్రోన్ అన్నమాట. డ్రోన్ లాగానే సో సేమ్ ఇది ఎలాంటి డేటా తీసుకోవాలి అనే దాన్ని ట్రేస్ చేసి ఆ డేటాను అంతా అది కలెక్ట్ చేసుకుంటుంది. చూడడానికి విమానం లాగే కనిపిస్తుంది. దీనిని గల్ఫ్ ప్రాంతంలో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఏరియా కోసం కేటాయించారు. పూర్తిగా గల్ఫ్ కి సంబంధించి యుఎస్ ఆ ఏరియాస్ కి సంబంధించి అక్కడ ఏవైనా వాళ్ళకి అత్యవసరంగా సమాచారాన్ని అందించాల్సి వస్తే దాన్ని అందించడం కోసము ఈ AF-4 అనేదాన్ని వీళ్ళు MQ-4 అనేదాన్ని వీళ్ళు వాడుతూ ఉంటారు. సో ఇంత కాస్ట్లీ దాన్ని కుప్పకూల్చేసింది. సో ఇటలీలోని సిగోనెల్లా నేవల్ ఎయిర్ స్టేషన్ లోని స్థావరం నుంచి హర్మూజ్ జలసంధి మీద నిఘా కోసము అమెరికా పంపిన ఈ డ్రోన్ ని గాలిలో అత్యవసర హెచ్చరికను ప్రకటించిన కొద్దిసేపట్లోనే అది ఆల్రెడీ అత్యవసర పరిస్థితులను అయితే ప్రకటించింది. ఏదో దాడి జరిగేటట్టు ఉందని ఒక డౌట్ వచ్చిన కొద్దిసేపట్లోనే హార్మూజ్ జలసంధి పైన ఇది కనిపించకుండా పోయింది. సో అమెరికా వాళ్ళకి సిగ్నల్స్ వెళ్ళినాయి, ఇది ఇప్పుడు ఏదో ప్రమాదంలో పడేటట్టు ఉంది. సో దీన్ని మనం కోల్పోయే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయని వీళ్ళు ఫాస్ట్ గా వెళ్ళిపోవాలని చేస్తున్న రిటర్న్ జర్నీ ప్రయత్నంలోని అసలు కనిపించకుండా మాయమైపోయింది. సో అంటే గట్టిగా కొట్టింది, అది తునాతునకలు అయిపోయింది అనేది అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. పర్షియన్ గల్ఫ్ హర్మూజ్ జలసంధిపై సుమారు 3 గంటల నిఘాను, దాదాపు 3 గంటల సేపు మొత్తము హర్మూజ్ జలసంధిని పూర్తిగా ట్రాకింగ్ చేసుకుందనమాట. దాని పని అది కంప్లీట్ చేసేసుకుంది. బట్ చేసుకున్నంతసేపు మరి ఇరాన్ నిఘా వర్గాలకి ఈ విషయం తెలియలేదా, ఎయిదర్ వెయిట్ చేశారా? సో ఇది మనకి క్లారిటీ లేదు. బట్ ఏదైనా మొత్తానికైతే 3 గంటల పాటు దీన్ని పూర్తిగా రికార్డ్ చేసుకుని మనం సాధించామా అనుకుని సక్సెస్ అయ్యి రిటర్న్ జర్నీ చేస్తున్న టైంలో కరెక్ట్ గా అటాక్ చేసే ప్రయత్నం చేసింది. దీన్ని గుర్తించింది అమెరికా. అయినప్పటికీ కూడా వాళ్ళకి స్కోప్ ఇవ్వకుండా ఇరాన్ అయితే దాన్ని కొట్టిపడేసింది. ఏదైతే ఈ MQ-4 అని ఒక డ్రోన్ ఏదైతే ఉందో, సో దీని స్పీడ్ కూడా తగ్గిపోయింది. వాళ్ళు రిటర్న్ తీసుకునేటప్పుడే స్పీడ్ తగ్గుతున్న టైంలోనే వారు ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఏదో ఒక ప్రమాదం జరిగేటట్టుందని. సో వాళ్ళు దానిలోంచి కోలుకునే లోపే దీన్ని కొట్టడం జరిగింది. అలాగే ఆన్లైన్ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఆ డ్రోన్ 7700 కోడ్ అని అంటూ ఉంటారు. సో దాన్ని పంపింది. కిందకి దిగడం ప్రారంభించినప్పుడు ఇరాన్ వైపు కొద్దిగా మలుపు తీసుకుంటూ అంటే దాని వైపు ఇది టర్న్ అవుతున్నట్లుగా అక్కడ కనిపించింది. సో మానవ రహితమైన ఆ విమానం అదృశ్యమయ్యే ముందు వేగంగా ఎత్తును కోల్పోతున్నట్లయితే గుర్తించారు. అయితే ఇది స్పీడ్ ని కోల్పోయి వాళ్ళకి ఇండికేషన్ అయితే పంపించింది. ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడ స్పీడ్ తగ్గిపోతూ ఉంది, మేము టర్నింగ్ తీసుకోలేకపోతూ ఉన్నాము, ప్రమాదం జరిగేటట్టు ఉంది అని. సో ఇది తీసుకునేటప్పుడే పూర్తిగా కూడా దీన్ని కూల్చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అక్కడ మాయమైపోవడం వలన దీన్ని కూల్చారా, లేకపోతే అది కిందన ఎక్కడైనా పడిపోయిందా, వాళ్ళు అంటే వెళ్ళే టైంలో ఇంకేదైనా వాళ్ళకి టెక్నికల్ ఎర్రర్ ఏమైనా వచ్చిందా
అనేది కూడా ఒక సందిగ్ధాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బట్ కూల్ చేశాము అని అయితే మాత్రం ఇరాన్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక ఓడల రాకపోకల కోసం హార్మోజ్ ను తిరిగి తెరవడానికి ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించుకోవడంతో 2 రోజుల తర్వాత అయితే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాంప్రదాయ విమానాలకు భిన్నంగా ఈ ట్రైటాన్ నిఘా డ్రోన్ కీలకమైన జలసంధులపై గంటల తరబడి వ్యూహాత్మక నిఘాకైతే ఇది పనికొస్తుందని అయితే తెలుస్తుంది. అంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఎన్ని అవర్స్ అయినా సరే ఇది గాల్లో ఉండి అక్కడున్న పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా రికార్డ్ చేసుకుని ఒక సరైన సమాచారాన్ని సేకరించి అక్కడికి చేరవేస్తుంది. సో అంత హై కెపాసిటీ ఉన్న అప్డేటెడ్ డ్రోన్, విమాన రూపంలో ఉన్న డ్రోన్ అన్నమాట ఇది. సో ఇది ఆ పోసిడాన్ AP-8A పోసిడాన్ గస్తీ విమానాలకు ఎత్తైన ప్రదేశాలలో వాటి నిఘా నేత్రాలుగా కూడా ఇది పనిచేస్తుంది. అలాగే ట్రైటాన్ మాత్రమే 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో 24 గంటలకు పైగా 7,400 నాటికల్ మైల్స్ పరిధిలో పనిచేయగల ఏకైక స్వయం ప్రతిపత్తి గల అధిక ఎత్తు, సుదీర్ఘ ఓర్పు కలిగి ఫైట్ చేయగల, సముద్రం మీద కవర్ చేయగల కెపాసిటీ ఉన్న ఒక డ్రోన్ విమానం అన్నమాట ఇది. సో ఇది దాని కెపాసిటీ. చాలా హై రేంజ్. మొత్తానికైతే పూర్తిగా అమెరికాకైతే ఇదొక పెద్ద లాస్ గా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి చర్యలన్నీ మానేసి చక్కటి ఒప్పందం కుదుర్చుకుంటే బాగుంటుందని అయితే నిపుణుల సలహా. ప్రస్తుతానికి ఇది పరిస్థితి. అంటే యుద్ధం ఇంకా ఆగుతుందా ఆగదా అనే దానికి ఇప్పుడు ఇలాంటి చేష్టలన్నీ కూడా మరలా యుద్ధాన్ని మరింత రేకెత్తించి మరింత ముందుకు తీసుకెళ్లే పరిస్థితులను అయితే ఈ అమెరికా, ఇజ్రాయెల్ కల్పిస్తున్నాయి అనేది కూడా మనకు అర్థమవుతోంది. సో మరి ఇది ఎప్పటికీ కొలిక్కి వస్తుంది అనేది అయితే మాత్రం మనం ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితులు అయితే నెలకొన్నాయి.